వైభవాన్ని అత్యంత హృదయంగా గోచరింపజేశారు. ఆ విధంగానే దశావతారములలో రెండవదైన కూర్మావతార విశేషాలు వివరిస్తాను. దేవతలకు అమృతపానం చేసి చిరంజీవులుగా ఉండిపోవాలన్న కోరిక కలిగింది. పాలసముద్రాన్ని చిలికితే అమృతం ఉద్భవిస్తుందన్న భావన కలిగింది. కానీ పాలసముద్రాన్ని చిలకటం ఒక్క దేవతల వల్ల కాదన్న నా సూచనను అనుసరించి వైరివర్గం వారైన అమిత బలాఢ్యులైన రాక్షసులను భాగస్వాములను చేసుకుని మందర పర్వతాన్ని కవ్వంగాను, వాసుకి అనే సర్పరాజాన్ని కవ్వపు తాడుగాను చేసుకుని పాలసముద్రాన్ని చిలకటం ఆరంభించగా మందరగిరి పర్వతం క్రింది భాగాన బలమైన ఆధారం లేక ఒరిగిపోతుంటే నా సహాయాన్ని అర్థిస్తూ ప్రార్థనలు సలిపారు. దయాసముద్రులు భక్తవత్సలురు అయిన తాము కూర్మావతారం ఎత్తి మందరగిరి పర్వతాన్ని తమ వీపుపై నిలుపుకొని అమృత సృష్టికి ఆలంబనగా నిలిచారు. అవును నారద, ఇది జగమెరిగిన చారిత్రాత్మక సత్యం. సత్పురుష, మత్స్యావతార సమయంలో అంటే రాక్షసులచే దొంగలించబడ్డ వేదాలను వారి ఆధీనంలో నుంచి తీసుకురావటానికి తాము స్వయంగా వెళ్ళవలసి వచ్చింది. మరి ఈ మందరగిరి పర్వత వృత్తాంతంలో తమ అనంత శక్తితో నిలబెట్టి కార్యం నెరవేర్చవచ్చు కదా. నారద, ప్రతి అంశంలోనూ భగవంతుడు తన దివ్యత్వాన్ని లోకానికి ప్రస్ఫుటం చేయాలి. ప్రజలను సమ్మోహితులను చేసి దరిచేర్చుకోవాలి. సత్ప్రవర్తనాపరులుగా తీర్చిదిద్దాలి. మూర్తీభవించిన మానవత్వం వైపు వడివడిగా అడుగులు వేసేలా చేయాలి. కూర్మావతార విశిష్టతను తిలకించు, నా తత్వం మరింత సుస్పష్టమవుతుంది. ఆజ్ఞాబద్ధుడను.